హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వాహిని అంబికా ఛానల్. ఈరోజు మన వీడియోస్లో మనం మటన్ కీమా కర్రీ బాలింతలకు ఎలా వండాలో చూసేద్దాం, వచ్చేయండి. మటన్ కీమా కర్రీ అయితే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే విధంగా కాకుండా ఉంటుంది కాబట్టి బాలింతలు బాగా ఇష్టంగా కూడా తింటారు. దీనికి చూడండి, ఓన్లీ ఒక 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే సరిపోతాయి. చూడండి, పసుపు కొమ్ము తీసుకోవాలి. 1 కానీ 2 కానీ తీసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 5 to 6 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. ఇవి ఉంటే సరిపోతుందండి ఈ కర్రీకి మ్యాక్సిమం. సో ఇప్పుడు వీటిని మనం ఫైన్గా ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పౌడర్ చేసుకుందాము. పౌడర్లా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేను చూడండి 1/2 కిలో వరకు మటన్ తీసుకున్న మటన్ని నేను ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక సెపరేట్గా బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 లేదంటే 2 పచ్చిమిర్చిని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మటన్ కీమా ఉంది కదా, అది కడిగేసిన తర్వాత ఇలా ఆయిల్లో వేసి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇది బాలింతలకు పెడతాం కాబట్టి ఎక్కువ కారం కూడా యూజ్ చేయం. మనము ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చికాయ వేసుకుంటాము. సో చూడండి, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు కొద్దిసేపు ప్లేట్ ఏదైనా మూత పెట్టేసి బాగా కొద్దిగా 5 to 10 minutes బాగా ఉడకనిద్దాము. నార్మల్గా అయితే నా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కొంతమందికి మటన్ ఇష్టం ఉండదని చెప్తారు. సో ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. సో చూడండి, ఆల్మోస్ట్ కొంచెం మటన్ కీమా అయితే కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసిన దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి, వీడియోలో చూపించినట్టు మటన్ కీమాని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, టేస్ట్కి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఎటువంటి మసాలా పౌడర్లు కూడా మనం యూజ్ చేయము. ఇప్పుడు కొంచెం సేమ్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక 5 minutes ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ పెట్టేసి నియర్లీ 6 to 8 విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉంచండి. ఎందుకంటే మటన్ చాలా గట్టిగా ఉంటుంది, సో అంత బేగా ఉడకదు. సో విజిల్ అయితే పెట్టేసేయండి. సిక్స్ టు 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చేసేసిన తర్వాత సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీని అయితే తినేసేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇవి చిన్న పీసెస్లా ఉంటాయి కదా కీమా. సో మ్యాక్సిమం బాలింతలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఓకే, మ్యాక్సిమం మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.